సంతోషంగా నూరేళ్ళు మిగతా వాళ్ళని అనుకోండి. నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మీకు 0. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే మీకు 18,000. ఇక్కడ బ్రహ్మాండంగా ఇది ఇప్పుడు మన ఊళ్ళో ఇచ్చాం అంతే కదా. ఊళ్ళో ఇచ్చాం స్థలం హ్యాపీగా కట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు? వీళ్ళు నక్కల తెప్పలు ఇచ్చారు. మనకి ఇచ్చిందండి. బ్రహ్మాండంగా కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నారు. ఇంటి ఎదురేమో రోడ్డు వేయించుకున్నారు. అన్ని హ్యాపీగా కరెంట్ ఉంది. అన్ని హ్యాపీగా ఉన్నాం. ఓకే సానియా గొప్పలా వేయించుకున్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అక్కడ కాజగొప్పలో ఇచ్చానన్నాడు, ఇక్కడేమో నక్కల తప్పలు ఇచ్చానన్నాడు. కనీసం ఒక ఇటుకి పెట్టుకోలేకపోయారు ఎక్కడ కూడా. ఏమో చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చాము కానీ అతను ఇచ్చిన కాలనీ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఎంత మోసం దాకా అర్థమైంది కదా మీకు. ఆయన ఎదురా కొద్దిగా కేకెత్తానుండే ఉన్నారా? మిమ్మల్ని మేము వదలం. తప్పనిసరిగా నిరుడు కూడా అదే మాట. మీరు నిలబడినప్పుడు పంచాయతీలో కూడా నేను అన్నానండి. అవును చెప్పాను. మీకు గుర్తుందో లేదు. మీ ఆశీర్వాదంతో అందుకే అలాగే మిమ్మల్ని మేము వదలం. కేవలం మీ గురించే మేము వేస్తాం. నేను చేసి పెడతాను. నేను వేస్తానండి. బాగున్నారా? ఇప్పుడు కొంచెం ప్రార్థన చేసి ఆశీర్వదించండి. మీ గురించి ప్రార్థన చేస్తున్నాను నేను. మన పార్టీ తప్పనిసరిగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మంచి మాట చెప్పారు. అందరి చేత ఏంటాను, నా ఒక్కరిదే కాదు. మా చర్చిలోకి వచ్చి అందరి చేత తెలుగుదేశానికి ఏంటాను నేను తప్పనిసరిగా.